హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ఈరోజు టాపిక్ వైకుంఠ ఏకాదశి కోసం తెలుసుకుందాం. ముందుగా మీకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రేపే వైకుంఠ ఏకాదశి. ఈరోజు చేయాల్సిన చెయ్యకూడని పనులు ఇవే. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 9న మధ్యాహ్నం 12:22 ప్రారంభమై జనవరి 10న ఉదయం 10:19 ముగుస్తుంది. సూర్యోదయ సమయాన్ని బట్టి జనవరి 10న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. హిందువులు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్యలను విశిష్టమైనవిగా భావిస్తారు. పెద్ద పండుగలన్నీ ఇలాంటి తిథుల్లోనే వస్తుంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం రేపే వైకుంఠ ఏకాదశి గడియలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 9న అంటే మధ్యాహ్నం 12:22 ప్రారంభమై జనవరి 10న ఉదయం 10:19 ముగుస్తుంది. సూర్యోదయ సమయాన్ని బట్టి జనవరి 10న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం, దానాధర్మాలు చేయడం అత్యంత పుణ్యంగా భావిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు చేయాల్సిన పనులు, దానాధర్మాలు, చెయ్యకూడని పనులేవో తెలుసుకోండి. చేయాల్సిన పనులు: వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు పూజ చేయాలి. భక్తులు ఉపవాసం ఉన్నా చెయ్యకపోయినా విష్ణువు గుడికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళలేకపోతే మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టి దీపారాధన చెయ్యండి. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు రోజంతా ఉపవాసం ఉండాలి. దీనివల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పవిత్ర గ్రంథాలు చదవాలి. ముఖ్యమైన మంత్రాలను పఠించడం మహాపవిత్రమైనదిగా భావిస్తారు. మంత్రాల జపం మనసును శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించేందుకు కృషి చేస్తుంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజున భగవద్గీత చదవడం అత్యంత శుభప్రదం. ఈ గ్రంథంలో పేర్కొన్న శ్లోకాలను పఠిస్తూ దైవారాధన చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ పర్వదినాన దానాధర్మాలు చేస్తే విష్ణువు కరుణిస్తాడని నమ్ముతారు. అందుకే పేద ప్రజలకు ఆహారం, దుస్తులు దానం చేయడం మంచిది. ఏం దానం చేయాలి? వైకుంఠ ఏకాదశి నాడు పేదలకు అన్నదానం, దుస్తులు, అవసరమైన వారికి ధనం దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున గోవులను దానం చేసే సాంప్రదాయం ఉంది. దీనివల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని, శ్రేయస్సు వర్తిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కలు, దుప్పట్లు, ధాన్యాలు దానం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. చెయ్యకూడని పనులు: వైకుంఠ ఏకాదశి నాడు అన్నం తినకూడదు. ఉపవాస దీక్ష పాటిస్తూ దైవస్మరణ చెయ్యాలి. ఉపవాసం చెయ్యని వారు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉపవాస దీక్ష ఆచరించే భక్తులు పారణ సమయానికి ముందు ఉపవాసం విరమించకూడదు. ఈరోజు అందరితో మర్యాదగా ప్రవర్తించాలి. ప్రశాంతంగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. కోపం తెచ్చుకోవద్దు. మనసులో నెగిటివ్ ఆలోచనలు వదిలివేయాలి. వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత: హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు హిందువులు విష్ణువును పూజిస్తారు. ఈ పర్వదినం 3 కోట్ల ఏకాదశి తిథులకు సమానమని, అంత పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని పురాణాల్లో ఉంది. అందుకే వైష్ణవ ఆలయంలో
ముక్కోటి ఏకాదశిన వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామున ఆ మార్గం నుంచి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.